పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీలో మద్యం షాపుల రగడ తెరపైకి వచ్చింది. టీడీపీ నేతల వలన ఇబ్బందులు పడుతున్నామని పలువురు రెస్టారెంట్ యజమానులు ఆరోపిస్తున్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుని కలవాలని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని బార్1 రెస్టారెంట్ ఓనర్ రంగారావు తెలిపారు. చల్లా సుబ్బారావు అనే వ్యక్తి వారిపై దాడి చేశాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అరవింద్ బాబుని కలవకపోతే ఇబ్బంది పడతారని తమకు హెచ్చరికలు జారీ చేస్తున్నారని, చంద్రబాబు ఆదేశాలతో తాము న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే సీఎం చంద్రబాబు, నారా లోకేష్ దృష్టికి వారి సమస్య తీసుకువెళ్తామని చెప్పారు. రాత్రి చల్లా సుబ్బారావు అతనితో పాటు 15 మంది కుర్రోళ్ళు వచ్చేసి తాగి బిల్లు అడిగినందుకు బిల్లు ఇవ్వకపోగా మా సప్లైలను కొట్టి కుర్చీలు పగలగొట్టారు, గ్లాసులు పగలగొట్టారు, అద్దాలు పగలగొట్టారు, బార్ మొత్తం డ్యామేజ్ చేసి ఎందుకు చేస్తున్నావు ఈ పని మేము అడిగినందుకు మా ఎమ్మెల్యే గారిని వచ్చి నువ్వు కలవమంటే నువ్వు ఎందుకు కలవలేదు, నీ సంగతి చూస్తాము, ఏమనుకుంటున్నాం మేము 15 రోజుల నుంచి ఫోన్ చేస్తామంటే మీరు ఎందుకు కలవలేదు మమ్మల్ని అని చెప్పి గొడవ చేసి మా సప్లైలను కొట్టారు. సప్లైని బీర్ బాటిల్ పగలగొట్టి పొడవబోయారు. దీనికి ఏంది విషయం అంటే టెండర్లు వేయొద్దంటే టెండర్లు వేశారు. షాపులు మాకు అప్పచెప్పండి, మీరు అప్పచెప్పలేదు. సుమారు 140 అప్లికేషన్లు కానీ మేము 5 బార్లు వచ్చి 5 వయసులు వచ్చినాయి మాకు టౌన్లో, 7 వయసులో 5 వయసులు వచ్చినాయి మాకు టౌన్లో. వచ్చి కలిసి మాకు అప్పచెప్పండి, మీకు అప్పచెప్పలేదని చెప్పేసి రాత్రి వచ్చి గొడవ చేశారు. రేపు వైఎస్ఆర్ సంబంధించిన వ్యాపారాల మీద పోతారు. వాళ్ళు ఏం చేయాలి? మాలాంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న మాకే ఈ రక్షణ లేకపోతే, ఏవి తెలియని అపౌసం తెలియని వైఎస్ఆర్ మీద పోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఏందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదే పరిస్థితి కొనసాగితే నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోవడం ఖాయం, ఉన్న కార్యకర్తలు కూడా దూరం అయిపోవడం ఖాయం, అలాగే వ్యాపార వర్గాలు కూడా దూరం అయిపోవడం ఖాయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క చల్లా సుబ్బారావు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఇతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రేపు వైఎస్ఆర్